సాంప్రదాయాలు ఎంత అందంగా ఉంటాయి కదా. ప్రతి పండక్కి కూడా ఒక బంధాన్ని ఏర్పాటు చేస్తుంది మన హిందూ సాంప్రదాయం. మరి రానున్న కాలం రాఖీ పౌర్ణమి వచ్చేస్తుంది. సిల్వర్ కానీ గోల్డ్ కానీ మన బాడీలో కొన్ని పార్ట్స్ నర్వ్స్కి కనుక టచ్ చేస్తే శరీరానికి కూడా చాలా మంచిది అంటారు. మరి ఈ వచ్చే రాఖీ పౌర్ణమికి వెండి ఐటమ్స్తో డిఫరెంట్ ప్యాటర్న్తో మనకి ఇక్కడ రాఖీలు అనేవి తయారు చేసి చూపిస్తున్నారు ఎస్ఎస్ సిల్వర్ జ్యువెలరీ వాళ్ళు. ఈ రాఖీ పౌర్ణమికి మన బ్రదర్కి, మన తమ్ముడికి, అన్నయ్యకి వెరైటీగా ఈసారి స్పెషల్ రాఖీని వాళ్ళకి గిఫ్ట్ కింద ఇద్దాము. రాఖీ పౌర్ణమి అనగానే ప్రతి ఒక్క బ్రదర్ అండ్ సిస్టరు కూడా అప్పటి వరకు చిన్న చిన్న కీచులాట్లు సరదాగా గొడవలు ఉన్నా కూడా పండగ ఇంకొక 1 వీక్లో వస్తుంది అనగా మా చెల్లి వస్తుందేమో నాకు రాఖీ కట్టడానికి, మా అన్నయ్య నా దగ్గరికి వస్తారేమో నా చేత రాఖీ కట్టించుకోవడానికి అన్న ఒక ఫీల్ ఉంటుంది చూసారా. 10 to 15 days ముందు అనుకున్న గొడవలన్నీ కూడా మర్చిపోతాం. మా అన్నయ్య నా దగ్గరికి వస్తాడు, మంచిగా నా చేత రాఖీ కట్టించుకుంటారు అన్న ఒక ఫీల్తో మనం అక్కడ ఒక బంధం అనేది మళ్ళీ ఫీల్ అయిపోతుంటుంది అనమాట. సో తను కూడా బ్రదర్ కూడా ఎలా ఫీల్ అవుతారంటే, ఈ లాస్ట్ ఇయర్ నా చెల్లి రాఖీ కట్టింది కాబట్టి చేతికి ఏం కాలేదు, నాకు ఏం కాలేదు, ఖచ్చితంగా నేను నా చెల్లి దగ్గరికి వెళ్ళి లేదా నా అక్క దగ్గరికి వెళ్ళి నేను రాఖీ కట్టించేసుకుంటే నేను మళ్ళీ హ్యాపీగా ఉంటాను. పండగ అంటూ వచ్చింది అంటే ఇలాంటి బంధాలని చాలా స్ట్రాంగ్గా క్రియేట్ చేయడానికి ఇలాంటి పండుగలన్నీ కూడా ఉన్నాయండి. సో మరి రాఖీ పండుగ వచ్చింది కదా, ఇంకా త్వరలో వచ్చేస్తుంది కదా, మరి ఎప్పుడు కట్టే రాఖీలు కాకుండా కొంచెం డిఫరెంట్గా మా బ్రదర్కి కడితే ఎలా ఉంటుంది అన్న ఒక ఆలోచన ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి. నార్మల్గా రాఖీ కట్టుకుంటాం 1 or 2 days 3 days మ్యాక్సిమం 5 days మాత్రమే రాఖీని ఆ థ్రెడ్తో ఏదైనా కడితే ఉంచుకుంటాం. కానీ ఇంకొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేసి సిల్వర్లో కనుక మనం రాఖీని మన బ్రదర్కి కడితే ఎలా ఉంటుంది. తను అనుకుంటారు 1 week కాదు, ఇది సిల్వర్ ప్యాటర్న్తో ఉంది కదా, చూడడానికి కూడా లుక్ చాలా బాగుంది కదా, ఒక 1 month ఉంచుకోవడానికి ట్రై చేస్తారు మ్యాక్సిమం. లేదంటే ఇంకా బాగుంటే ఇంకా లైఫ్ లాంగ్ అది ఉన్నంత వరకు కూడా ఉంచుకుంటే బాగుంటుంది అన్న ఒక డిజైన్ బాగుంది అనుకోండి, పెట్టుకునేటప్పుడు ఫీల్ కూడా బాగుంది అనుకోండి, ఎన్ని రోజులైనా క్యారీ చేయడానికి బాగుంటుంది అనమాట. సో ఇక్కడ నేనైతే వచ్చేసానండి, రాఖీలు టోటల్గా సిల్వర్తో డిజైన్ చేసిన రాఖీలు అనమాట. 1 or 2 daysలో తీసేసుకోవడానికి ఇష్టపడం, ఖచ్చితంగా 1 month 6 months మనం క్యారీ చేయడానికి కూడా ఇష్టపడతాం, ఎందుకంటే ప్యూర్లీ సిల్వర్తో మనకి ఇక్కడ డిజైన్ చేసి ఇచ్చారనమాట. సో ఇక్కడ థ్రెడ్తో కానీ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్యాటర్న్ని ఇష్టపడుతూ ఉంటాం కదా, చైన్ మోడల్ కానివ్వండి, లేకుంటే ఇలా థ్రెడ్తో టోటలీ సిల్వర్తో ప్లాన్ చేసిన రాఖీలు అనమాట. ఈసారి కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేసి చూడండి. ఇప్పుడు రాఖీ కాస్ట్ కూడా మనం తెలుసుకుందాము. హలో శివ గారు, చాలా న్యూ లుక్ తీసుకొచ్చేటట్టు రాఖీలు మనం ఇక్కడ డిజైన్ చేశారు, చాలా బాగుంది. సింపుల్గా సూపర్గా కొన్ని ఉన్నాయి అండ్ ఎక్సలెంట్గా చాలా బాగున్నాయి కొన్ని అయితే. వీటి ప్రైస్ అంతా తెలుసుకుందామా? ప్రైస్ స్టార్ట్స్ ఫ్రమ్ 850 నుంచి ఉంటుంది మేడం. 850 నుంచి ఇది థ్రెడ్తో వస్తుంది. ఇది జెన్జీ రాఖీ అంటారు మేడం, మనకు తెలుసు కదా, ఇప్పుడు చాలా మంది జెన్జీ అని వింటున్నాం కదా. ఇది ఏంటంటే కట్టక్కలేదు, థ్రెడ్ కట్టక్కలేదు, చేతిలో పెట్టి ఇలా లాగితే టైట్ అయిపోతుంది అనమాట. ఇది జెన్జీ రాఖీ అని చెప్పి ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి అనమాట. ఇవి పెట్టుకున్నా కూడా బాగుంది, గోల్డ్ ఫినిషింగ్తో బాగుంది. ఈ జెన్జీ రాఖీ ఆ రాఖీ పేరే జెన్జీ రాఖీ. జస్ట్ ఇలా థ్రెడ్ ఇలా లైట్గా లాగిస్తే సరిపోతుంది, జస్ట్ అడ్జస్ట్మెంట్ అనమాట. ఇదంతా సింపుల్గా, ఇది కూడా ఇష్టపడే వాళ్ళకి బాగుంటుంది. అలాగే చిన్నపిల్లలకి ఇష్టం ఉన్న పెప్పా పిగ్ అని, డోరోమాన్ అని చెప్పి, స్పైడర్ మ్యాన్ అని చెప్పి, ఇవన్నీ కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఓన్లీ ఫర్ కిడ్స్ అనమాట. స్పైడర్ మ్యాన్ బొమ్మలతో ఇష్టపడుతూ ఉంటారు కదా, చిన్న చిన్న క్యూట్ పిల్లలు ఉంటారు కదా, అన్న చెల్లెలు ఉంటారు కదా, వాళ్ళకి ఈ ప్యాటర్న్ యూస్ చేస్తే లైక్ వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. ఎస్, అంటే ఆల్ కైండ్ ఆఫ్ ఇక్కడ అన్ని కూడా థ్రెడ్స్తో కూడా మనకి ఉంచారు. కొంతమంది ఇలా థ్రెడ్ డిజైన్స్తో ఉన్నది కూడా ఇష్టపడతారు కాబట్టి మధ్యలో ఉన్నదంతా సిల్వర్. రైట్, సిల్వర్ కాబట్టి ఖచ్చితంగా చెల్లెలు కట్టిన, అక్క కట్టిన ఈ రాఖీని డెఫినెట్గా దాచుకుంటారు, పడేయడానికి మాత్రం ఇష్టపడరు. సో ఈ వచ్చే రాఖీకి మీరు డిఫరెంట్గా ప్లాన్ చేయండి. ఎప్పుడు రాఖీ థ్రెడ్స్తో కానీ లేకపోతే ఏదైనా ఫ్లవర్స్ నార్మల్గా వచ్చిన వాటితో కాకుండా ఇలా డిఫరెంట్గా సిల్వర్తో వచ్చే రాఖీలని ఈసారి మీరు మీ బ్రదర్కి కట్టడానికి ట్రై చేయండి. డెఫినెట్గా ఎప్పుడు వచ్చే బడ్జెట్ కాకుండా ఇంకొంచెం ఎక్కువ బడ్జెట్ మీ బ్రదర్ ఇస్తారు ఖచ్చితంగా, ఇది ప్రామిస్ అనమాట. ఎందుకంటే మనం డిఫరెంట్గా ప్లాన్ చేస్తేనే కదా వాళ్ళు కూడా డిఫరెంట్ థింగ్స్ వచ్చేటట్టు క్రియేట్ చేయాలి, అంటే మనం డిఫరెంట్గా ప్లాన్ చేయాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇక్కడ బడ్జెట్ వచ్చేసి 850 నుండి 3000 4000 వరకు కూడా మనకి అవైలబుల్గా రాఖీలన్నీ
కనబడుతున్నాయి. సో డెఫినెట్గా ఒకసారి వచ్చి విజిట్ చేయండి. షాప్ నెంబర్ మీకు కనబడుతుంది కదా, ఒకసారి కాల్ చేసి ఆర్డర్ కావాలనుకుంటే ఆర్డర్ చేయండి, లేకపోతే డైరెక్ట్గా షాప్కి వచ్చి విజిట్ చేసి మనకు నచ్చిన ఐటెంని క్యారీ చేసుకొని తీసుకున్నాను. వాళ్ళ సిస్టర్స్ బ్రదర్స్ ఎక్కడ ఉన్నా కూడా మనం షిప్మెంట్ కూడా పంపిస్తాం మేడం. పాన్ ఇండియా ఎక్కడైనా మనం వాళ్ళ అడ్రస్ చెప్తే ఆ అడ్రస్కి మనం డెలివరీ కూడా మనం వెళ్ళి కట్టే అంత టైం మనకి అవైలబుల్గా లేకపోతే కనుక ఇలా కూడా ప్లాన్ చేయొచ్చు అంట. సో ఒకసారి ట్రై చేసి చూడండి. దూరంగా మీ బ్రదర్ ఎవరైనా దూరంగా ఉంటే కానీ ఇట్లా కూడా ప్లాన్ చేయండి. నైస్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.